హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ తెలుగు ఇన్సైట్స్. ఐపీఎల్ 2025 వేలం కోసం ఆసక్తికరమైన మార్పులు తెస్తూ బీసీసీఐ క్రికెట్ ప్రేమికులందరి దృష్టిని మరోసారి ఆకర్షించింది. ఈసారి బీసీసీఐ ప్రకటించిన కొత్త నిబంధనలు, ఏర్పాట్లు వేలం డైనమిక్స్ను పూర్తిగా మార్చేలా ఉన్నాయి. ఈ సంవత్సరం ఐపీఎల్ వేలం నవంబర్ 24-25 తేదీలో సౌదీ అరేబియాలో జరగనుంది. వరుసగా రెండవసారి ఈ వేలం విదేశీ భూభాగంలో జరుగుతున్నది. గత సంవత్సరం కూడా బీసీసీఐ ఈ మెగా ఈవెంట్ను విదేశాల్లో నిర్వహించి గొప్ప విజయాన్ని సాధించింది. ఈసారి 2 రోజుల పాటు జరగనున్న ఈ భారీ వేలానికి అంతర్జాతీయ క్రికెట్ అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఈసారి వేలం కోసం మొత్తం 1574 మంది ఆటగాళ్లు తమ పేరు నమోదు చేసుకున్నారు. వీరిలో 1165 మంది భారతీయ ఆటగాళ్లు కాగా 409 మంది విదేశీ ఆటగాళ్లు. అయితే ఫ్రాంచైజీలతో చర్చల తర్వాత ఈ సంఖ్యను తగ్గించి తుది జాబితాను విడుదల చేస్తారు. ఈసారి ఫ్రాంచైజీలు మొత్తం 46 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నారు. ఇందులో 36 మంది భారతీయులు, 10 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తమకు లభ్యమైన మొత్తం 6 ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ 5 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 4 ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3 మాత్రమే రిటైన్ చేసుకుంది. పంజాబ్ కింగ్స్ 2 మాత్రమే ఎంపిక చేసుకుంది. ఒక్కో జట్టుకు గరిష్టంగా 25 మంది ఆటగాళ్లు ఉండేలా బీసీసీఐ నిబంధనలు విధించింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అత్యంత కీలకమైన అంశం మార్కే ఆటగాళ్లకు సంబంధించిన కొత్త విధానం. ఈసారి మార్కే ఆటగాళ్లను 2 సెట్లుగా విభజించారు. ఒక్కో సెట్లో 8 నుండి 9 మంది ఆటగాళ్లు ఉంటారు. మునుపటి మెగా వేలంలో, ముఖ్యంగా 2022లో మార్కే ఆటగాళ్లందరూ ఒకే సెట్గా ఉండేవారు. కానీ 2014, 2018 మెగా వేలంలో 2 సెట్లుగా మార్కే ఆటగాళ్లను ఉంచారు. ఇంతకీ ఐపీఎల్లో మార్కే ప్లేయర్స్ అంటే ఎవరు? ఐపీఎల్లో మార్కీ ప్లేయర్స్ అంటే అత్యంత ప్రాచుర్యం పొందిన, అత్యధిక డిమాండ్ ఉన్న ఆటగాళ్లు. వీరి వేలం ప్రారంభంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఈ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తారు మరియు ఈ ప్లేయర్స్ తమ ప్రదర్శనతో జట్టుకు గణనీయమైన ప్రాముఖ్యత తీసుకొస్తారు. ఈసారి మార్కే ఆటగాళ్ల జాబితాలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ సమీ, హర్షదీప్ సింగ్, ఆర్ అశ్విన్, మిచెల్ స్టార్క్, జోస్ బట్లర్ వంటి ప్రముఖ ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. ప్రతి మార్కే ఆటగాడు కనీస ధరగా 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్తో నమోదు చేసుకున్నాడు. 2 సెట్ల మార్కే ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు వారి మొత్తం బడ్జెట్లో 30% నుండి 50% వరకు ఖర్చు చేయాల్సి ఉంది. ఈసారి బీసీసీఐ తీసుకొచ్చిన నూతన నిబంధనలు, మార్పులు ఫ్రాంచైజీల వ్యూహాలకు కొత్త సవాళ్లుగా మారాయి. మార్కే ఆటగాళ్ల కోసం భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితిలో జట్లు మిగిలిన ఆటగాళ్ల ఎంపికలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఐపీఎల్ 2025 వేలం క్రికెట్ ప్రేమికులకు పండగ వాతావరణాన్ని సృష్టించనుంది. బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త మార్పులు వేలం ప్రక్రియను మరింత ఉత్కంఠభరితంగా మార్చనున్నాయి. ఇప్పుడు ఫ్రాంచైజీల వ్యూహాలు, ఆటగాళ్ల ఎంపిక ఎలా ఉంటాయో చూడాలి. ఈ ఐపీఎల్ వేలంలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.